ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఏకైక రాజధాని అమరావతి. అమరావతి డెవలప్ అయిందంటే మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. అది ఎలా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారండి మీకు సంబంధించి? క్యాపిటల్ రాజధాని అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంటర్స్ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నుంచి డిస్పాచ్ డిస్ట్రిక్ట్స్కి ఏ డిస్ట్రిక్ట్లో ఏ సౌకర్యం ఉందో ఆ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఎక్స్పెండ్ అవుతుంది. దానివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందింది. క్యాపిటల్ అనేది ఒక్క చోట ఉంటే టోటల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్లు మొత్తానికి షేర్ అవుతుంది. అంటే అమరావతి ప్రాంతమే రాజధాని అని చెప్పడానికి కానీ అక్కడ అమరావతి అలానే పెట్టడం అనేది దాని గురించి మీరే ఉంటారు అక్కడే పెట్టడం? చూసాము, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది మనం హైదరాబాద్ చూసాము. దాన్ని బట్టి ఇప్పుడు 33,000 ఎకరాల రైతులు ఇష్టపడి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఇష్టపడి ఇచ్చారు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది. అంటే 33,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి కొంతమంది జనాల్లో కొంతమంది నాయకులు ఉన్న అభిప్రాయం, అన్ని ఎకరాలు అవసరం అసలు అంటున్నారు. చెప్తా ఉంటారు, ఒక నాయకుడు ఒక మాదిరి చెప్తా ఉంటారు. కానీ డెవలప్మెంట్ అయితే అమరావతి అయితే సెంటర్. ఇప్పుడు మన కర్ణాటకకు కానీ తమిళనాడు కానీ ఇట్లా తెలంగాణకు కానీ మహారాష్ట్ర ఒరిస్సాకి సెంట్రల్ సిటీ ఏదంటే అమరావతి అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయితేనే టోటల్ స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కంప్లీట్ చేయగలరంటారా మీరు? ఖచ్చితంగా చేస్తారు. అంటే గతంలో పాలకులను చూసాం మనం, అక్కడ అసలు అమరావతిలో ఒక పని కూడా జరగట్లేదని చెప్పి ప్రజలు అంటున్నారు. చేయలేదు కదా, ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు చేయలేదు కాబట్టి చంద్రబాబు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి మినిమం 15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అసలుకి ఆల్రెడీ వైజాగ్ కొద్దిగా డెవలప్ అయింది, కర్నూలు కొద్దిగా డెవలప్ అయింది. అలాంటి ప్రాంతాలు డెవలప్ చేసుకోకుండా ఎందుకు అమరావతి మీద అన్ని లక్షల కోట్లు పెడుతున్నారు? అంత డబ్బులు మన దగ్గర డబ్బులు ఏంటాయో అలాంటిది అవసరం అవుతున్నారు. నాకు తెలిసి స్టేట్లో 60% అమరావతిని కోరుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా రేపు అమరావతి రాజధాని అయితే మన పిల్లలు వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోకుండా ఇదే రాష్ట్రంలో చదువులకు కానీ ఉపాధికి సంబంధించి కానీ ఏదైనా వ్యాపార నిర్మాణాలు అందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అనుకోవచ్చు. అప్పుడు ఎక్కువగా ఉంటాయనేసి ఆలోచిస్తాను. మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు తమిళనాడు లేకపోతే ఇంకా వేరే స్టేట్ తెలంగాణనో వీళ్ళు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అదే మన ఆంధ్రాలో ఒక క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఐటీ హబ్గా వైజాగ్, రాజధాని అమరావతి, హైకోర్టు బెంచ్ వచ్చి కర్నూలు ఇట్లా అనుకున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఒక చోట కాదు కదా, 3గా విస్తరించున్నాయి కాబట్టి అక్కడ ఆ పక్క డిస్ట్రిక్ట్లు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది. సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లాంటి రాజధాని మనకి అమరావతిని చేయగలుగుతారు. 10 నుంచి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ మించి అవుతుంది. అక్కడ రోడ్లు ఇప్పుడు అక్కడ పొజిషన్తో దీన్ని పోల్చలేము. ఇది దానికి 2 3 డెవలప్ అవుతుంది. 50 years తర్వాత డెవలప్మెంట్కు ముందే ఆలోచించి డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి 100కి 150% డెవలప్ అవుతుంది.